అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్ అందరకు. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే ఇది కరంగులి మాల అండి. కరంగులి మాల ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది ఒరిజినల్ అని దాని గురించి చెప్పబోతున్నానండి. ఈ కరంగులి మాల ఒరిజినల్ వచ్చేసి తమిళనాడులో దిండిగల్ జంక్షన్లో దొరుకుతుందండి. అది ఎలా వెళ్ళాలి, మరి అక్కడి నుంచి ఎలా రిసీవ్ అవ్వాలి, మళ్ళీ అక్కడి నుంచి ప్రైజ్ ఎంత, దాని గురించి ఫుల్ ఈ వీడియోలో చెప్తున్నానండి. బాగా వినండి. ఇది అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళామంటే ఆ తిరుపతి నుంచి దిండిగల్ జంక్షన్కి ట్రైన్ ఉంటుందండి. ఆ ట్రైన్ పేరు మేబీ ఆడ దిండిగల్ జంక్షన్ అంటే ఇస్తారండి. అక్కడ నుంచి దిండిగల్కి వెళ్ళిన తర్వాత ఆ దిండిగల్ జంక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకి ఆ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఒక ఆటో వాడు మొత్తానికి అక్కడ ఆటో వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోవాలండి. ఎందుకంటే అక్కడ ఉన్నది మాత్రం ఆ బస్ స్టాండ్కి మేము పోతే ఎంత అడిగారంటే ఆ బస్ స్టాండ్ ఉండేదే 2 కిలోమీటర్లు. వీళ్ళు అడిగేది డబ్బు ఎంత, మొత్తం 200. మేము 200 ఒక్కరికి 200 2 కిలోమీటర్కి ఎలా అడుగుతుండు వాడు. అసలు నాకు షాక్ అయింది. అక్కడ గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే 2 కిలోమీటర్ బస్ స్టాండ్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కాదండి, ఇక్కడ ఇంగ్లీష్ ఆయనకి తమిళ్ ఆయనకి తెలుగు రాదు, మనకి తమిళ్ రాదు అన్నట్ల. నేను 2 కిలోమీటర్ అక్కడ దూరం ఉంది హిందీలో అడిగానండి. అడిగితే ఇప్పుడు లేదు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ కాదు, అది చాలా దూరం అవుతుంది అంటున్నాడు. లేదు సరే నేను నడుచుకుంటూనే వెళ్తాను, చూస్తాను బస్ స్టాండ్కి, ఇదే మ్యాప్ ప్రకారం వెళ్తా అంటే అప్పుడు సరే బాబు ఎంత ఇస్తావు అన్న. నేను అన్నాను అసలు 2 కిలోమీటర్ ఉంది, 20 రూపాయలు ఇస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత సరే రండి. అరే 200 ఎక్కడ, 20 రూపాయలు ఎక్కడ, అసలు 200 కానుంచి 20 రూపాయలకి మమ్మల్ని అక్కడ నుంచి ఓకే. మనము ఇప్పుడు తెలియదు కాబట్టి ఇంకా సరే అంటాను. కానీ కొంతమంది పూరా ఎలా అంటే అమాయకులు వెళ్ళారు ఈ దేశానికి. ఎక్కడ అని అంటే అసలు రూపాయి పైసలు లేనట్లు అక్కడ అడుక్కు తినాల్సింది. మనం మంచిగా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. అంత ఎందుకంటే జనాలు ఈ కాలం జనాలంతా కలియుగం అండి. ఇది కలియుగంలో జనాలు ఎలా అంటే అసలు ఇంకొకరిని మోసం చేసి తినేంత జనాలు ఉండిపోయారు. అలాంటి జనాల మధ్య మనము కొంతమంది ఉంటారండి, ఒక 100లో ఒక 10% ఇంతే. ఇంకా దగ్గర ఇంత చాలా వాడి ఈ జనరేషన్లో దొరికేది చాలా కష్టం మంచివాడు. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు వాళ్ళకి చెప్పి బస్సు వాడు ఒక్కరు అసలు ఈ బాబు ఇక్కడ ఉంది వెళ్ళు అని ఒక్కరు అన్నారండి. ఎందుకంటే అసలు చిరాకు, అక్కడ పోరా ఇక్కడ పోరా. అసలు ఏమైనా నాకు అనిపించిందండి, అసలు మన తెలంగాణలో మనము ఎవరైనా మంచిగా అడ్రస్ చెప్తే అసలు మేము పక్కన పని లేకుంటే వాళ్ళని అక్కడ అడ్రస్ దగ్గర వదిలేసి వచ్చే అంత మనసు ఉంటుందండి. ఇక్కడ ఏదో మరి ఆ జనాల్లో లేకుంటే ఆ ఉన్న జనరేషన్ తెలియదు. కానీ ఇంకా అక్కడికి వెళితే ఎవరో కొంచెం మన తమిళనాడు అందరూ కొంచెం తెలుసు అతనికి పోయి అడిగితే అసలు తెలుగువాడా అని కొంచెం తెలుగు కొంచెం నేర్చుకొని ఇట్లా బస్ స్టాండ్కి దిండిగల్ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ 6D అని బస్సు నెంబర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సులో ఇంకా డైరెక్ట్ తీసుకొని నీకు శంభు మురుగన్ టెంపుల్కి తీసుకొని వెళ్తాడండి. అక్కడ శంభు మురుగన్ టెంపుల్ అంటే ఉంటుందండి. ఒక ఎంత ఆ నుంచి 15 రూపీస్ తీసుకుంటాడండి. 15 రూపీస్కి బాగానే వెళ్తుంది అది బస్సు. ఒక మేబీ 15 కిలోమీటరు దగ్గర ఉంటుందండి. అక్కడ మనకు కావలసిన వాడు మంచిగా ఉంటే మాత్రం అక్కడ వదులుతాడు. లేకుంటే మనం కూర్చున్నామంటే ఇంకా లాస్ట్ బాటర్కి వదిలేస్తాడు. ఆడ పోయి అడిగినాక మేము ఈడ దిగాలండి, ఆడ వచ్చిన తర్వాత చెప్పంటే అప్పుడు ఓకే అంటని ఆడ 15 కిలోమీటర్ అయిన తర్వాత అక్కడ శంభు మురుగన్ టెంపుల్ దగ్గర దిగామండి. అక్కడ అంతవరకు స్నానం చేసలేము.
స్నానం చేద్దామంటే ఇక్కడ ఆ పక్కన ఒక ఆపోజిట్లో హోటల్ ఉంటుందండి. ఒకటే హోటల్ ఉంటుంది అది పెద్దగా. ఆ హోటల్‌కి వెళ్తే అసలు స్నానం చేయలేదు. స్నానం చేసుకోరండి. స్నానం చేసుకుంటారా? స్నానం చేసుకో అవును స్నానం చేసుకుంటాం. మేము కూడా చేసుకోలేదా అంటే అక్కడ స్నానం చేసుకోవడానికి రూ. 50 అంట. మన తినడానికి ఫుడ్ అసలు రైసే లేదు. ఆ రైస్ ఐటమే లేదు. 2 చపాతీలు ఇచ్చారు. ఆ చపాతీలకి రూ. 60 బిల్లు. అక్కడ ఒక రూ. 60 బిల్లు. రూ. 120 ఒక రకంగా రూ. 120 బిల్లు వేసి పోతే పోనీ ఇంకా రూ. 120 అని వెళ్తే అక్కడ కరంగలి మాల గురించి శంభుమృగం టెంపుల్ లోపలికి వెళ్తే అక్కడ ఉంటుందండి మెయిన్ ఒరిజినల్ కరంగలి మాల అక్కడ 6 mm 1200, 7 mm 1500, 8 mm 1800, 12 mm 2400 ఇలా ఉంటుందండి. కానీ ఈ మాల వచ్చి నేను 7 mm తీసుకున్నానండి. 7 mm అంటే 1500. ఈ మాల దగ్గర అదే మనము అక్కడికి వెళ్ళి ఒక్కడు వెళ్ళినా సరే ఎంతమంది వెళ్ళినా సరే అసలు డెలివరీ అనే లేదు అక్కడ మాట. అసలు ఫ్లిప్కార్ట్లో మరి ఇంకా ఏదేదో యాప్లో దొరుకుతున్నాయండి ఆన్లైన్లో. అసలు అది ఫేకో ఇంకో రియలో తెలియదు కానీ మేము ఇక్కడ తీసుకొని వచ్చిందంటే రియల్ అండి. ఇది కావాలంటే మీరు అదే నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళండి. అక్కడ మీకు ఒరిజినల్ కరంగలి మాల దొరుకుతున్నాయి. ఇంకో కొంత ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకా ఫుల్ క్లారిటీగా చెప్తానండి. ఓకే బాయ్. జై శ్రీరామ్.